ఏపీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది ఉన్నత న్యాయస్థానం. ఈ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్ కసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగమత్తున్ వాదనలు ప్రారంభించగానే ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని తెలిపింది ధర్మాసనం. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి ఉన్నారని, ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. హైకోర్టు అన్ని పరిశీలించాకే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది ఉన్నత న్యాయస్థానం. ఈ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్ కసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు ప్రారంభించగానే ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని తెలిపింది ధర్మాసనం. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి ఉన్నారని, ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. హైకోర్టు అన్ని పరిశీలించాకే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.